హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ గురించి మాట్లాడాలి. నిజంగా చెప్తున్నాను, ఈ ట్రైలర్ కోసం ఎంత వెయిట్ చేసినంటే నాకే నిజంగా తెలీదు. అవతార్ మూవీ అంటే నాకు టికెట్స్ దొరకలేదు. అంటే సోల్డ్ అయిపోయాను కాదు, అంటే ప్రీమియర్స్కి ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. ఒకే బయట ఫ్రెండ్ దగ్గర నేను తీసుకోవాల్సి వచ్చింది. వాడు వెళ్తానంటే అరే నేను వెళ్ళాలిరా, ఖచ్చితంగా ఈ మూవీ రివ్యూ చేయాలిరా అని చెప్పి. అంటే మెయిన్ నాకు అవతార్ మూవీ కోసం కాదు, ఈ డూమ్స్డే ట్రైలర్ వేస్తారని మెయిన్ తీసుకుని వెళ్ళాను. చాలా డిసప్పాయింట్ చేశారు నిజంగా. ట్రైలర్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. టైటిల్స్ అయిపోయి ఆల్రెడీ మూవీ అయిపోయినంత వరకు కూడా వెయిట్ చేసి ప్రాజెక్టర్ కూడా ఆఫ్ అయిపోయింది, అయినా కూడా వేయలేదు. చాలామంది నాతో పాటు అడిగారు, బట్ వేయలేదు. నాకు అది మాత్రం చాలా నచ్చలేదు నిజంగా. ఆల్రెడీ చెప్పిన తర్వాత వేయాలి కాబట్టే కదా ఇవన్నీ మనం చేస్తాం. పోనీ ఇది కాకపోతే వారణాసి నుంచి ఏదో ఒకటి వస్తుంది అన్నారు, అది కూడా లేదు. తర్వాత 3-4 డేస్ తర్వాత 2 డేస్ 1 డే తర్వాత వేసారు. నాకు అది చాలా చిరాకు వచ్చింది నిజంగా. అదేదో ఫస్ట్ ప్రీమియర్స్ వాళ్ళకి వేయకుండా తర్వాత వేయడం ఏంటనేది నాకు నచ్చలేదు. అండ్ ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడాలి. నిజంగా స్టీవ్ రాజర్స్ అలాగ బండి దిగి అలాగ లోపలికి వెళ్ళి అతని ఫేస్ మీద క్యామ్ చూపిస్తున్నప్పుడు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి, నిజంగా చెప్తున్నాను. యూట్యూబ్లో చూస్తేనే ఎంత గూస్ బంప్స్ వచ్చాయి, ఇంకా థియేటర్లో చూస్తుంటే ఎంత బాగున్నా ఫీల్ అయిపోయి, అంటే మంచిది అంటే మిస్ అయిపోయిన చిన్న ఫీలింగ్ వచ్చింది. సో అది నచ్చలేదు నాకు నిజంగా. కానీ ట్రైలర్ అది చిన్న టీజర్ మాత్రం చాలా బాగుంది నిజంగా. నేను వెయిట్ చేస్తున్నాను, స్టీవ్ రాజర్స్ విల్ రిటర్న్. నేను అవెంజర్స్ డూమ్స్డే అని ఉంది, అండ్ చాలా వెయిట్ చేస్తున్నాను అతను రావాలని. ఎందుకంటే అతను కెప్టెన్ అమెరికా లేకుండా మార్వెల్ మూవీసే లేవు, అంటే ఐరన్ మ్యాన్ కూడా. సో వీళ్ళిద్దరూ డూమ్స్డేలోనే కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో అప్పటివరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.